ఏముంది, జగన్మోహన్ రెడ్డి పార్టీ తుక్కుగా ఓడిపోతుంది. కనీసం 140 స్థానాలు ఈ కూటమి దక్కించుకుంటుంది, 22 ఎంపీ స్థానాలు దక్కించుకుంటుంది. ఏ రకంగా విశ్వసిస్తారండి ప్రజలు టీడీపీని, జనసేనని? గతంలో 2014 నుంచి 19 వరకు వాళ్ళకి అధికారం ఇచ్చారు కదా. ఒళ్ళంతా బద్దలైపోయిన తర్వాత ఇంకా విశ్వసించబోవటానికే ఉంది. అట్లా అని కాదు కదా, అభివృద్ధి ఏంటది కనిపిస్తోందని వాళ్ళు అనుకుంటారు కదా, ప్రజల్లో కూడా కనిపిస్తుంది కదా అభివృద్ధి ఎక్కడ ఎవరు చేశారనే విషయం. అవును, ఇక్కడ జరిగింది సర్వనాశనం కదా. అభివృద్ధి ఎలా కనపడుతుంది? గుడ్డోడికి కనపడుతుంది. ఏదో యాత్ర చేజర్లో వేసాడు గుడ్డోడు, రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుంటే ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టు యాత్ర 2 టీజర్లో ప్రజలందరూ అలా గుడ్డోళ్ళు అయితే వాళ్ళకి అభివృద్ధి కనపడుతుంది. కళ్ళును చూసేవాడికి అందరికీ సర్వనాశనం వినాశనమే కనపడుతుంది. సో అంచేత మళ్ళీ ఎన్నుకునే ప్రసక్తే ఉండదు. సో ఒక మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ మరో 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని ఏమన్నా? 5 ఏళ్ళు 14 తర్వాత ఆ రకమైన ఫీలింగ్ ఏమన్నా వచ్చిందా? అప్పుడు రాలా. అప్పుడు ముందుకెళ్ళింది 19 తర్వాత 5 ఏళ్ళు కాదు, ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. 2019 తర్వాత ఆ రకమైన ఫీలింగ్ వచ్చిందన్నప్పుడు మీరు అప్పుడు ఆ పార్టీలోనే ఉన్నారు. అవును, ఉన్నాం. ఆ పార్టీ తప్పు చేసిందని చెప్తున్నా. సో వాట్? ఎలా సమర్థించుకుంటున్నారు ఇప్పటికీ దాన్ని? ఎందుకు 4.5 ఏళ్ళుగా సమర్థించుకుంటూనే ఉన్నారు. ఇంకా అదే 4.5 ఏళ్ళుగా సర్వనాశనం చేస్తానని చెప్తున్నాం. ఎన్రా బాబు అని చెప్పాం, వినలేదు. ఏం చేస్తాం? నాశనం చేస్తున్నావు, మారు అని చెప్పాం. చెప్పినందుకు దొంగ కేసులు పెట్టారు, తీసుకెళ్లారు, కొట్టించారు, పోలీసులతో కొట్టించారు. అతను ఏదో చూసుకున్నాడు, వీడియోలో చూసుకున్నాడు, ఆనందించాడు సైకిక్గా. ఏం చేస్తాం? మనం చేయగలిగింది. కుట్రపూరితంగా మీ మీద కేసులు పెట్టారు ఆ రోజు. రాజద్రోహం కేసు పెడితే కుట్రపూరితం కాకుండా ఏంటండి అడగడానికి మీకైనా మొత్తం ఉండాలి. రాజద్రోహం కేసు ఏంటి? వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? అది కుట్రపూరితం కాకపోతే ఏమంటారు? ఆడు రాజు, నేను ద్రోహినా? ఎక్కడున్నాం మనం? రాజ్యాల్లో ఉన్నావా? అతను ఉన్న రాజా? సో ఇట్స్ ఆల్ అబ్సల్యూట్ నాన్ సెన్స్. కుట్రపూరితంగానే పెట్టారు. నా బర్త్డే రోజు ఏదో చేశారు, 4 మంచి మాటలు చెప్పాం. రే మారరా బాబు, జనాలు అసహించుకుంటున్నారని చెప్పాం. అర్థం కాల. ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఏం చేస్తాం? ఎవరు చేసిన కారం వాడు అనుభవించాలి. రఘురామకృష్ణరాజు గారి మాట ఆ రోజు వినుంటే బాగుండేదని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? అతను అనుకోవాలి, నేను ఎందుకు అనుకుంటాను? నేను చెప్పాను, ఇన్నిసార్లు చెప్తూనే ఉన్నాను. అతను అనుకోవాలండి, నాకేం పని? ఇప్పటికీ చెప్తూనే ఉంటారా మీరు? రేపు ఇప్పుడు మీకు కూడా చెప్పేది ఏంటి? అదే చెప్తున్నాం. అతను మారకపోతే అతని కర్మ, మనం ఏం చేస్తాం? ఇప్పుడు ప్రజలు అతను మారుస్తున్నారు. అది నిజంగా మార్పు అనేది కనిపిస్తుందని విశ్వసిస్తున్నారా గట్టిగా? మీరు యాత్ర సీరియల్లో గుడ్డోళ్ళ ఉన్నారు, మీకు కనపడకపోతే నేనేం చేయని చెప్పండి. ప్రజలకు స్పష్టంగా కనపడుతుంది. ప్రజలు అందులు కాదు, అన్నీ తెలుసుకున్నారు, సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని, మీ మాటల్ని నమ్మాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు? నేను చెప్పేది వినండి, నేను చెప్పేది చెయ్యండి అన్న ఆలోచన మీలో ఎందుకు వచ్చింది? రాలేదు అట్లాంటిది ఎప్పుడు కూడా? నాకెప్పుడు రాలా, జనాలకు వచ్చింది, నాకు రాలా. ఒకసారి మ్యాండేట్ ఇచ్చిన తర్వాత 5 ఏళ్ళ వరకు ఆగాలి కదా, ప్రజలైనా సరే ఆగుతారు. ఆగారుగా. అప్పుడు ఏం చేశారు? ఆగారుగా. ఎలక్షన్ మళ్ళీ ఏప్రిల్లోనే వచ్చేది. 5 ఏళ్ళు ఆగినట్టేగా. అవును అవును, ఆగారు. ఆగి పంపిస్తారు. మీ ధోరణి మొదటి నుంచి కూడా అదే రకంగా ఉంది, మీరు మాట్లాడే తీరు కూడా అదే. మొదటి నుంచి ఎందుకు ఉంటుందండి? అతను తప్పులు చేస్తున్న దగ్గర నుంచే ఉంది. మొదటి నుంచి ఎందుకు ఉంటుంది? మీరు కావాలని పార్టీలోకి వెళ్ళారు, మళ్ళీ కాదని పార్టీ. నేను కావాలని వెళ్ళలేదయ్యా బాబు, వాళ్ళు బతిమాలితే వెళ్ళా. కావాలని వెళ్ళా, అతను మారాడు అనుకుని నమ్మి వెళ్ళా. కుక్కతో వంకర అనే సామెత నిజమైందని తర్వాత తెలుసుకున్నాం. బంగారు లాంటి అవకాశం ఇచ్చాడయ్యా భగవంతుడు, చక్కటి పరిపాలన చేస్తే ఒక 20 ఏళ్ళు అయినా ఇతను ఉంటాడని అనుకున్నాం. మీరే అన్నారు ఒకసారి, రాజశేఖర రెడ్డి గారు లాంటి పాలన ఇక్కడ కూడా మేము చూస్తాము, రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు మీరు. అవును, అదే ఫస్ట్ 2-3 నెలల్లో అనుకున్నాం. తర్వాత మరి ఇది ఆశ అడియాస అయింది. ఏదో మీకు నువ్వు అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య వచ్చిన గొడవల కారణంగానే మీరు ఈ రకంగా ఉన్నారు, కానీ ఆయన కలవడానికి ఇబ్బంది పెట్టారు కాబట్టే నేను ఈ రకంగా ఉన్నాను అని చెప్పి తర్వాత మీరు 1-2 చోట్ల మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. నేను అతన్ని ఒక ఎంపీగా కలవాలనుకున్నా, అతను కలవలేదు. ఓకే, బట్ ఓకే, దానికే ఉంది. ఇప్పుడు ఫర్ మీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఈస్ అన్ ఆఫ్టర్ ఆల్ పోస్ట్ అండి. చీఫ్ మినిస్టర్ నా చిన్నప్పటి నుంచి నేను ఎంతోమంది చీఫ్ మినిస్టర్లతో కలిసి ఫ్రెండ్లీగా తిరిగా. నా 28వ ఏట అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న ఎన్ జనార్దన్ రెడ్డి గారు నాకు స్నేహితుడు. 30 ఏళ్ళు ఏజ్ గ్యాప్ ఉన్నా నాకు స్నేహితులు. ఎంతోమందిని చూశాను నేను చీఫ్ మినిస్టర్ని. ఏముంది ఇందులో? ఈజ్ ద గ్లోరిఫైడ్, ఈజ్ నెంబర్ 1 అమాంగ్ ది ఈక్వల్స్. ప్రతి మంత్రి, అందరు మంత్రులు, ముఖ్యమంత్రులు లెవెల్ ఒకటే. అవును, చీఫ్ మినిస్టర్ ఈజ్ నెంబర్ 1 అమాంగ్ ది ఈక్వల్స్, అంతే. ఏముంది ఇప్పుడు అందులో? అది తాత్కాలికం. నోబడీ ఈజ్ పర్మనెంట్ హియర్. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రేపు పొద్దున ఏ పదవి లేకుండా ఉంటాడు.
రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి చేశాడు. మొన్న వచ్చాడు ఇక్కడికి, ఎవరిని పట్టించుకున్నాడో, ఏదో రేవంత్ రెడ్డి గారు వెళ్ళాడు, ఆయన సంస్కారం కాబట్టి వెళ్ళాడు, కలిశాడు. ఏముంటుంది, ఇట్ ఈస్ ద పోస్ట్ విచ్ ఇస్ గివింగ్ హిమ్ ద ప్రైడ్. ఇట్ ఈస్ నాట్ జగన్మోహన్ రెడ్డి, ఇట్ ఈస్ ద చీఫ్ మినిస్టర్ పోస్ట్ విచ్ హెస్ గివెన్ హిమ్ ద ప్రైడ్. ఎవడన్నా అదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బాగుందనే కదా మీరు కూడా వెళ్ళింది. నేనైనా అదేనదే, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాకపోతే నేను అడగమన్నదే అడిగితే నేను ఏం చేయని చెప్పు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి నేను వస్తానని చెప్పలేదు. ఓకే, నన్ను ప్రశాంత్ కిషోర్ టీం నన్ను రిక్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు నేను వెళ్ళా. అతను మారాడని చెప్పారు, మారాడని నమ్మా. నేను ఒక ఇంటరాక్షన్లో సరే మేము కూర్చుని మాట్లాడుకున్న తర్వాత నమ్మా, ఏదో మారినట్టుగా అనిపించింది. మారలేదని తర్వాత తెలిసింది. సో అతను ప్రజలకి కష్టాలు పెడుతున్నాడని చెప్పి నేను డిఫర్ అయ్యాను తప్ప నాకేముంది, నాకు అతనికి చూస్తే ఏంటి, బొచ్చు చూడకపోతే నాకేంటి.